డే 2 వ్లాగ్ ఆఫ్ పాండిచ్చేరి. మేము ఎర్లీ మార్నింగ్ అలా స్టార్ట్ అయ్యాము చిదంబరంకి. మేమున్న ప్లేస్ నుంచి చిదంబరం 65 కిలోమీటర్స్ ఉంది. మాకు ఒక 1.5 hour అలా పట్టింది. మేము క్యాబ్ తీసుకొని వెళ్ళాము చిదంబరంకి అండ్ పిచ్చావరం కూడా వెళ్ళాము. చిదంబరం తమిళనాడులో ఉంది, కుడలూరు అనే డిస్టిక్లో. ఒకప్పుడు చిదంబరంని తిల్లయ్య అని కూడా అనేవారు. పురాతన కాలం నుంచి అక్కడ వాళ్ళు ఇక్కడ శివపార్వతులు ఉంటారు, వాళ్ళు మనుషులకి కనబడరు అని నమ్ముతారు. చిదంబర రహస్యం కర్టెన్ వెనకాల ఉంటుంది, మాయా ఒక ప్రతీక అని చెప్పారు. మనం ఎప్పుడు అంటే అప్పుడు చూడలేమంట, ఓన్లీ స్పెషల్ పూజలు ఏమన్నా చేసినప్పుడు కర్టెన్ తీస్తారు పూజారి వాళ్ళు, అప్పుడు మాత్రమే చూడగలము. ఇక్కడ శివుడు నటరాజస్వామి రూపంలో ఉంటారు. సో ఈ టెంపుల్ని తిల్లై నటరాజస్వామి టెంపుల్ అని అంటారు. ఇక్కడ నటరాజస్వామి ఒక కాలు గాలిలో అండ్ ఒక కాలు రాక్షసుడు అపసరా మీద, సారీ ఇఫ్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ రాంగ్, అపస్మరా మీద ఉంటుంది. 4 చేతుల్లో, ఒక చేతిలో అగ్ని అండ్ ఒక చేతిలో డమరకం ఉంటుంది. ఈ టెంపుల్ 10th centuryలో కట్టారు, చోళా డైనాసిటీ క్యాపిటల్గా చిదంబరం ఉన్నప్పుడు. ఇక్కడ శివుడు ఆకాశలింగంగా పూజిస్తారనమాట. అంటే దేవుడు హ్యుమానిటీ కంటే ఎక్కువ అని చెప్పడానికి. మనకి ఏ రూపం ఉండదంట, అక్కడ ఆకాశలింగంగా పూజిస్తారంట, అక్కడ వాళ్ళు చెప్పారు. ఇక్కడ ఆ రోజు స్పెషల్ అకేషన్ అనుకుంటా, లేదా రోజు ఇలాగే ఉంటుందా అని తెలియదు, కానీ మేము వెళ్ళిన రోజు మాత్రం ముగ్గులు వేస్తున్నారు అండ్ లోపల ఫోన్స్ అలౌ లేదు. అండ్ మేము స్పెషల్ దర్శనం తీసుకున్నాము. అక్కడ స్పెషల్ దర్శనం ఉంటుంది లోపల, వాళ్ళని అడిగితే చెప్తారు. అండ్ మాకు దర్శనం అయిపోగానే ఇంకా బయటికి వచ్చేసాం. బయటికి వచ్చాక మళ్ళీ వీడియో తీయడం స్టార్ట్ చేసాము. ఇక్కడ వాల్ కార్వింగ్స్ అండ్ గుడి లోపల కార్వింగ్స్, ఆర్ట్స్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా బ్రహ్మముని అనే ఆయన చేశారంట. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు, అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు మాకు. అండ్ టెంపుల్ మాత్రం చాలా బాగుందండి. ఇది మళ్ళీ రెనోవేట్ చేశారంట 10th century తర్వాత, కొంచెం చిన్న చిన్న డ్యామేజెస్ ఏమో ఉంటే. అండ్ అక్కడి నుంచి ఇంకా బయటికి వచ్చిన తర్వాత మనకి శర్వాణ భవన్ ఉంటుంది. ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా పిచ్చావరంకి స్టార్ట్ అయిపోయాము. పిచ్చావరం చిదంబరం నుంచి ఒక 14 kilometers ఉంది. మాకు ఒక 40 to 50 minutes పట్టిందండి, ఎందుకంటే రోడ్స్ అస్సలు బాగాలేదు. జర్నీ కొంచెం టైం పట్టింది మాకు. అక్కడికి వెళ్ళాక టికెట్స్ తీసుకొని మనం బోట్ కోసం వెయిట్ చేయాలి. మనకి నెంబర్ ఇస్తారు టికెట్స్ తీసుకున్నప్పుడే. ఆ బోట్ వచ్చాక మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ మనకి 2 types ఆఫ్ బోట్స్ ఉంటాయి, ఒకటి ప్యాడల్ బోట్, ఒకటి మోటార్ బోట్. ఇక్కడ ప్రైజెస్ ఉన్నాయి కదా, 4 personsకి 1 kilometerకి 450 అనమాట. 40 minutes తీసుకెళ్తారు. అండ్ మోటార్ బోట్లో అయితే మనం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేమని చెప్పారు. ఈ ప్యాడల్ బోట్ ఏంటంటే చిన్న చిన్న నారో లేన్స్కి కూడా వెళ్తుందని చెప్పారు. అండ్ ఇక్కడ మనకి కెమెరాకి సపరేట్ కాస్ట్ ఉంది, ఒకవేళ మీరు డాక్యుమెంటరీ తీయాలనుకుంటే కూడా సపరేట్ కాస్ట్ ఉంది. ఇదిగోండి, ఇదే స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ మన బోట్ వచ్చి ఆగుతుంది. మా బోట్ నెంబర్ వచ్చేసి 93 అనమాట. అండ్ ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుందండి, మాకు అసలు అస్సలు వెళ్ళాలనిపించలేదు ఇక్కడి నుంచి. అండ్ ఇది చాలా పెద్ద ఏరియా, 45 kilometers ప్లస్ ఏమో ఉంటుందని చెప్పారు, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. 3000 kilometers యాజ్ ఆఫ్ 2019 అని చెప్పారు. సారీ, కిలోమీటర్స్ కాదు, ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అంట యాజ్ ఆఫ్ 2019. మరి ఇప్పుడు ఎంత ఉంది ఏంటి అని తెలీదు. ఇవే అండి ప్యాడల్ బోట్స్. ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. అండ్ మీకు కొంచెం దూరం వెళ్ళాక మధ్యలో ఆపుతారు. ఆపిన తర్వాత మీరు పిక్చర్స్ కానీ ఇంకా వీడియోస్ కానీ ఏమన్నా తీసుకోవాలనుకుంటే మీకు సపరేట్ ఛార్జ్ చేస్తామని వాళ్ళు చెప్తారు. అండ్ మీకు డీటెయిల్స్ కూడా ఏమన్నా కావాలంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
అండ్ ఇక్కడి నుంచి మనకి జర్నీ స్టార్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటండి, మీరు ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే 1 అవర్ ఎక్స్ట్రా కూడా తీసుకెళ్తారు వీళ్ళు. కాకపోతే మనీ సపరేట్, అది అన్అఫీషియల్గా తీసుకొని వెళ్తారనమాట, అక్కడ బయట వాళ్ళకి తెలియకుండా. అండ్ ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వచ్చేసి తిల్లైవనం అని అంటారనమాట. ఇది వరల్డ్స్ 2nd లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఇక్కడ డెప్త్ వచ్చేసి 3 to 4 ఫీట్ ఉంటుంది. దిగడానికైతే లేదండి, దిగటాలాంటివి ఏముండవు, లోపలంతా బురదనే ఉంటుంది. లోపల కాలు పెట్టామంటే అక్కడ ఇరుక్కుపోతామని చెప్పాడు ఆయన. అండ్ ఇక్కడ మనకి చాలా షూటింగ్ స్పాట్స్ కూడా ఉన్నాయని చెప్పాడు. ఇక్కడి నుంచి మనని మ్యాక్సిమం 40 minutes తీసుకొని వెళ్తారు, చుట్టూ తిప్పుకొని వస్తారు. మేము ఇంకా ఎక్స్ట్రా 1 అవర్ కూడా వెళ్ళాము, ఇంకా లోపల కూడా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాము. చాలా అంటే చాలా బాగుందండి ఈ ట్రీస్ ఇవన్నీ కూడా. మేమైతే అసలు వెళ్ళకూడదని అనుకున్నాను నేనైతే, నాకు ఎందుకో టైం వేస్ట్ అనిపించింది. కానీ ఇక్కడికి వెళ్ళాక నా డెసిషన్ రాంగ్ అని 100% ప్రూవ్ అయిపోయింది. ఆ వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇక్కడ కెమెరా మాత్రం అస్సలు జస్టిఫై చేయట్లేదండి ఈ వ్యూని. చాలా అంటే చాలా బాగుంది. నేను ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇస్తున్నానో లేదో తెలీదు, నాకు తెలిసింది తను చెప్పింది నేను చెప్తున్నాను. వాళ్ళకి మనకి లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది కాబట్టి. సో మేము కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత షూటింగ్ స్పాట్స్ కూడా చూపించారు మాకు. లైక్ దశావతారంలో కమల్ హాసన్ గారిని ఫస్ట్ సాంగ్ సీక్వెన్స్ ఉంటుంది కదా, ఆ సాంగ్ కూడా నాకు ఐడియా లేదు. దాంట్లో కమల్ హాసన్ గారిని ఆ విగ్రహంకి కట్టేసి నీళ్ళల్లో వేసేస్తారు కదా, అది ఒకటి. అండ్ విశాల్ మూవీ డిటెక్టివ్ ఉంది కదా, తెలుగులో డిటెక్టివ్, అండ్ తమిళ్లో ఏదో మూవీ ఉంది, అది దాని పేరు నాకు తెలీదు. ఫైనల్ సీన్ ఒకటి షూట్ చేశారంట, ఫైట్ సీన్ ఒకటి. అండ్ తమిళ్ మూవీ ఏదో మంత్రికమో ఏదో మోహన్ లాల్ మూవీ ఒకటి చేశారు. ఇంకా కొన్ని కూడా చేశారంట, మాకు అయితే తెలీదు, తను అంతవరకే చెప్పాడు. అండ్ ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి 1.5 hour కాదండి, ఒక రోజు కూడా సరిపోదు, అంత పెద్ద ఏరియా ఇది. అండ్ మాకు అక్కడ చిన్న 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 క్రాబ్స్ కూడా కనిపించినాయి. అండ్ మధ్యలో మేము రోజ్ వేయడానికి కూడా ట్రై చేసాము, కాకపోతే వెళ్ళి ఆ చెట్లలోకి వెళ్ళిపోయాం మేము. మాకు చాలా హెవీగా ఉన్నాయి, వాళ్ళు ఎలా చేస్తారో ఏమో తెలీదు. ప్రభు మూవీ దిస్ సైడ్ ఎవ్రీథింగ్ టైం మూడు. నిజంగా ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మాకైతే తిరిగి వెళ్ళాలనిపించలేదు, ఇంకా అలా ముందుకు వెళ్ళిపోవాలనిపించింది ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ మీరు ఒకవేళ పాండిచ్చేరి విజిట్ చేస్తే డెఫినెట్గా ఈ ప్లేస్ ఇంక్లూడ్ చేసుకోండి, వర్త్ విజిటింగ్. అండ్ ఇక్కడితో మా రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. అండ్ తననే ఫుడ్ సజెషన్స్ కూడా అడిగితే తను ఏదో రెస్టారెంట్ నేమ్ చెప్పాడు, శ్యామ్ అని. సో ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఇంకా నార్మల్గా స్నాక్స్ ఆర్డర్ చేసాము. అంటే ప్రాన్స్ 2 types, ఫిష్ 2 types, తను ఏదేదో పేర్లు చెప్తుంది, మాకు ఆ పేర్లు ఏం అర్థం కాలేదు. అండ్ అవి చెప్పుకున్నాం, తినేసి టైగర్ ప్రాన్స్ అడిగితే లేవన్నారు. సో అందుకే వేరే రెస్టారెంట్ కూడా వెళ్ళి అక్కడ అవి కూడా మంచిగా తినేసి
పాండిచ్చేరి రిటర్న్ అయిపోయాము. పాండిచ్చేరి రిటర్న్ అయిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము ఆఫ్టర్నూన్ అంతా. అండ్ ఈవినింగ్ అలా ఫ్రెష్ అయ్యాక ప్యారడైజ్ బీచ్కి వెళ్ళాము. ఆ వ్లాగ్ నేను సపరేట్గా పెడతాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కీప్ సపోర్టింగ్ అస్. బాయ్.